నెల్లూరు రాజకీయ యావనికంపై ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ వర్గాల్లో ఇప్పటి వరకు జరిగిన చర్చలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మరొక ఎత్తు. నెల్లూరు పార్లమెంట్ స్థానంపై తన పట్టు నిరూపించుకోవాలని కంకణం కట్టుకున్న జగన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చేలా ఒక అరివీర భయంకరుడైన అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత కొద్ది కాలంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో తిరుగులేని శక్తి ఎదుగుతూ వస్తున్నారు. ఆయనకున్న బలబలాలను, ఆర్థిక వనరులను తట్టుకోవడం ఎవరికైనా కష్టమేనని అందరూ భావించారు. అయితే ఈ అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ తన మార్క్ పాలిటిక్స్కు పదును పెట్టారు. ప్రత్యర్థి బలహీనతలను పసిగట్టి వారిని ఇరుకున పెట్టగల సమర్థుడైన అభ్యర్థిని రంగంలోకి దించారు. కేవలం కుల సమీకరణాలకే కాకుండా మాస్ ఇమేజ్ మరియు క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న నేతను ఎంచుకోవడం ద్వారా నెల్లూరు కోటలో జెండా పాతేందుకు సిద్ధమయ్యారు. ఈ కొత్త అభ్యర్థి రాకతో నెల్లూరు ఎంపీ స్థానంలో పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు ఏకపక్షంగా అవుతున్న ఎన్నికలు ఇప్పుడు హోరాహోరీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ ఎంచుకున్న ఈ అభ్యర్థికి జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండడంతో పాటు కార్యకర్తలను ఉర్రూతలిగించే నాయకత్వ లక్షణాలు ఉండడం వేమిరెడ్డి వర్గానికి మింగుడు పట్టడం లేదు. జగన్ వేసిన ఈ ఎత్తుగడతో వేమిరెడ్డి శిబిరంలో ఆందోళన మొదలైనట్టు సమాచారం. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆపరేషన్లు సక్సెస్ చేసిన జగన్ ఈసారి నెల్లూరుపై ప్రత్యేక దృష్టి సారించి భారీ షాక్ ఇచ్చారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జగన్ ఎంచుకున్న ఈ అభ్యర్థి కేవలం సాధారణ నేత మాత్రమే కాదు, అభ్యర్థి వ్యూహాలను చిత్తు చేయడంలో ఆరితేరిన వ్యక్తి. ఈ నిర్ణయం నెల్లూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వైసీపీ కేడర్లో ఈ పరిణామం కొత్త ఉత్సాహాన్ని నింపింది. వేమిరెడ్డి లాంటి దిగ్గజాన్ని ఎదుర్కోవాలంటే అంతకంటే బలమైన నేత ఉండాలన్న జగన్ ఆలోచన నెల్లూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలను తెరలేపింది. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న కొన్ని కుటుంబాలకు ఇది పెద్ద సవాలుగా పరిణమించబోతుంది. మొత్తానికి జగన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ నెల్లూరు జిల్లాను దద్దరిల్లేలా చేసింది. గెలిపే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్న తీరు ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ పోరు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. నెల్లూరు ఎంపీ సీటు ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గ పోరు మాత్రమే కాదు, ఇది జగన్ మరియు వేమిరెడ్డిల మధ్య ప్రతిష్టాత్మక పోరాటంగా మారనుంది. ఈ సంచలన నిర్ణయం తర్వాత నెల్లూరులో రాజకీయం వేడి పతాక స్థాయికి చేరుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము మిమ్మల్ని లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. అందుకే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.